దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపచేత మరి దేవుడు ఈ నెలంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ యొక్క మే నెలలో మరి చివరి దినాలు ఉండడానికి దేవుడు కృప చూపించున్నాడు. దేవుని స్తోత్రం. వాతావరణం ఎంతగా వేడిగా ఉన్నా మరి దేవుని సన్నిధికి ఎంతో సంతోషంగా వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. గడిచిన మనం కొన్ని వారాలుగా మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హెచ్చరిక గురించి మన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అంటే జీసస్ ఫైనల్ వార్నింగ్స్. తన బిడ్డలైన వారికి తన యొక్క బిడ్డలకు ఈ లోకములో ఆయన ఇచ్చే హెచ్చరికలు. ఈ లోకంలో మన విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు అనేక సందర్భాల్లో మోసగింపబడుతున్నాం. అనేక సందర్భాల్లో మోసగింపబడుతున్నాం. అనేక సందర్భాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. అనేక సందర్భాలు మనము మన యొక్క విశ్వాస అజాగ్రత్త వహిస్తూ ఉన్నాం. అజాగ్రత్త అంటే కేర్లెస్నెస్ అన్నమాట. మన యొక్క జీవితంలో చాలా విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా. మన ఆరోగ్యం విషయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి ధరించాలి, ఏమి ధరించకూడదు, ఏది చదువుకోవాలి, ఏది చదవకూడదు, ఏ లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకోకూడదు. అంటే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు వహిస్తూ ఉంటాం మనం. బట్ వెన్ ఇట్స్ కమ్ టు స్పిరిచువల్ లైఫ్ వీఆర్ కేర్లెస్. అంటే అజాగ్రత్త వహిస్తూ ఉన్నాం. అజాగ్రత్త వహిస్తూ ఉన్నాం. వాస్తవానికి మనం ఆలోచన చేసినప్పుడు మన యొక్క జీవితము ఈ లోకంలో శాశ్వతమైనది కాదు. ఈ లోక జీవితం పరిమితమైనది. ఈ లోకంలో కొన్ని సంవత్సరాలే, కొన్ని దినాలే మనం ఈ లోకంలో ఉంటాం. ఏదో ఒక దినాన ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళాలి, మనందరికీ తెలుసు. బట్ మన యొక్క జీవితం అంతా కూడా ప్రయాసపడేది ఈ లోక జీవితం కొరకు. ఈ శరీరాన్ని ఈ విధంగా సంతోషపెట్టుకోవాలి. ఈ శరీరం ద్వారా ఏ విధంగా మనం ఎంజాయ్ చేయాలి, ఈ శరీరం ద్వారా ఏ విధంగా మనం ఈ లోకంలో జీవించాలి అనే దానికోసం మనం ఆలోచిస్తుంటాం. ఉదయం లేచిన వెంటనే, నిద్ర లేచిన వెంటనే ఏం తినాలి, ఏమి ధరించుకోవాలి, లేకపోతే ఏం పనులు చేసుకోవాలి. అంటే ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి వరకు కూడా వీఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ అవర్ ఫిజికల్ లైఫ్. ఈ శారీరక సంబంధమైన, భౌతిక సంబంధమైన జీవితం కోసమే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా ఈ లోకం నుంచి ఈ యొక్క జీవితం విడిచి వెళ్ళిపోవాలి. చాలా సందర్భాలు నేను చెప్తూ ఉంటాను. ఎంతో ఆస్తిని సంపాదించవచ్చు, ఎంతో ఘనమైన పేరు సంపాదించవచ్చు. చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి మనల్ని ఆ భూమిలో పాతి పెడతారు. మరి ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంత డబ్బు ఏమైపోయింది? ఒకసారి ఆలోచించేయండి. వాస్తవానికి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా తాత్కాలికమైనవే, టెంపరల్. అవి శాశ్వతమైనవి కానే కాదు. ఆ శాశ్వతమైన వాటి కొరకు మనం ఎప్పుడు కూడా వేగిరపడుతూ ఉండాలి. కానీ చాలా సందర్భాలు మనము ఈ లోక సంబంధమైన జీవితం కొరకు ఎక్కువగా మనం అపేక్షించి, ఎక్కువ లక్ష్యం ఉంచి చాలా సందర్భాల్లో వీఆర్ లీస్ట్ బాదర్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. కాదంటారా? కావును, మనందరం కూడా అదే కోవకు చెందిన వారమే. ఈ లోకంలో బ్రతకాలి, జీవించాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇవన్నీ మనకు అవసరమైనవే, ఇది కాదనట్లేదు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా, మనందరం కూడా పోషింపబడాలి, మనందరం కూడా తినాలి బ్రతకడం కోసం. ఈ లోకంలో మనం ఇల్లు కావాలి, మనకి వస్త్రాలు కావాలి, ఇవన్నీ మనకు కావాలి, ఇవి అవసరమైనవే. కంటే వానికంటే శ్రేష్టమైనది మన ఆత్మ. మన యొక్క ఆత్మను మనం సంరక్షించుకోవాలి, మన ఆత్మను దేవుని యొద్దకు చేర్చాలి. చాలా సందర్భాల్లో దానిని గురించి మనం ఇప్పుడు కూడా మనము చెయ్యము. ఈ జీవితం అంతట్లో కూడా ఈ ఫిజికల్, అంటే ఈ లోక సంబంధమైన జీవితం కొరకే మనం ఆలోచన చేస్తుంటాము. మరి ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చరిస్తూ ఆ రెండవ రాకడ గురించి, ఆ చివరి దినాల గురించి ఆయన హెచ్చరిస్తూ ఆయన పలికిన ఒక మాట చూసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి చూసినట్లయితే, నోవాహు దినములు ఎలాగుంటునో మనుష్య కుమారుడి రాకడయు. చూసారా? దేవుని రాకడ వచ్చే సమయంలో దినాలు ఎలాగుంటాయో ప్రభువైన యేసుక్రీస్తు ముందుగా చెప్తున్నాడు. అదే కదా హెచ్చరిక. దేవుని రాకడ వస్తున్న సమయంలో ఈ లోకంలో ఉన్న దినాలు, మనుషుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రస్తావిస్తూ
ఇక్కడ ఆయన ప్రస్తావించిన దినములు ఏంటంటే నోవాహు దినములు ఎలాగుండునో అలాగ ఉండునని చెప్తున్నాడు. నోవాహు దినములు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. ఆ నోవాహు దినముల్లో ఎట్టి రీతిగా ప్రజలు జీవించారో తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క మరి కాలాన్ని మరొకసారి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తావిస్తూ నోవాహు దినం ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడను అలాగూ ఉండును. తర్వాత చదవండి. జల ప్రళయములకు ముందుట దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. చూసారా, ఆ జలప్రళయం వచ్చి ఆ జలప్రళయంలో కొట్టుపోయేదాకా వాళ్ళు ఏమి కూడా ఎరగకనే జీవించారు. దే డు నాట్ నో వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దర్ లైఫ్. వారు ఏ స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారో తెలియకనే వాళ్ళు జీవిస్తున్నారంట. అంటే ఆ విధంగా పాపంలో కూరుకుపోయారు, లోకంలో కూరుకుపోయారు, అపవిత్రతతో కూలిపోయారు. వారి జీవితం ఏంటంటే తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు వారు ఏం చేస్తున్నారంట, వారి జీవితాన్ని గడుపుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ జీవితం అంతా కూడా వృధా అయిన సమయం. ఈ లోకంలో మన ప్రయాస అంతా ఏదైతే ఉందో అదంతా కూడా వృధా అయిన సమయం అన్నమాట. వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. పాస్టర్ గారు, ఇదేంటి పాస్టర్ గారు మీరు ఎలా చెప్తున్నారు? మేము తినకూడదా? మేము త్రాగకూడదా? మేము పెండ్లి చేసుకోకూడదా? మేము జీవితాలు లీడ్ చేయకూడదా? ఇవన్నీ కూడా మనం ప్రశ్నించినప్పుడు దీని యొక్క ఉద్దేశము అర్థం చూసినప్పుడు వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఫిజికల్ లైఫ్. వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఫిజికల్ లైఫ్. అంటే మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒకనొక సందర్భంలో ఇదే ప్రస్తావించలేనా? ఈ లోకంలో ఉన్నవారు ఏం చేస్తారంటే ఉదయం లేచిన వెంటనే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, దీనికోసమే మీరు ఆలోచిస్తున్నారు. కానీ అతి శ్రేష్టమైనది ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. అంటే నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత తినడం కాదు, నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత వస్త్రములు ధరించడం కాదు, నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఈ లోకంలో నువ్వు అనుభవించడం కాదు, లేకపోతే ఈ లోకంలో సుఖించడం కాదు. అది నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత అయినట్లయితే ఎస్, నువ్వు ఈ లోకానికి చెందినవాడు, ఈ లోక సంబంధమైన వాడిగా నువ్వు జీవిస్తున్నావు. ఎందుకంటే ఇంకా నీలో పరిణతి లేదు, ఆత్మీయమైన పరిణతి లేదు. ఆత్మీయమైన పరిణతి లేదు కాబట్టి నీ ఫోకస్ అంతా కూడా భూ సంబంధమైన వాటి మీదే ఉన్నది. చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారు నాకు ఇల్లు లేదండి, బాధపడుతుంటారు. అంటే ఇల్లు మనకు అవసరమని కాదనట్లేదు, కానీ దాని కొరకే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దాని కొరకే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నాకు కారు లేదండి, దాని కొరకే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు బెహ్రాన్ దేశంలో మీరు కట్టని ఇల్లు, మీరు కొనని ఇల్లు, విలాసవంతమైన ఇళ్లలో మీరు ఉండట్లేదా? అన్ని సౌకర్యాలతో మీరు ఉండట్లేదా? మరి దేవుడు మీకు ఇవ్వలేదు ఇది? యూఆర్ ఎంజాయింగ్ ఒక చక్కని జీవితాన్ని. మీరు ఇక్కడ సంతోషించడానికి దేవుడు మీకు ఇవన్నీ కూడా సమకూర్చలేదా? గాడ్ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. కానీ మనం చాలా సందర్భాల్లో మన ఫోకస్ అంతా కూడా వీటి మీదే మనం ఫోకస్ చేస్తున్నాం. ఆనాడు నోవాహు దినాల్లో కూడా వాళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, పెండ్లికి ఇచ్చుకుంటున్నారు. ఇటు రీతిగా వారి సమయాన్ని వృధా చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా మనం ప్రశ్న వేసుకోవాలి, మన ఫోకస్ అంతా ఏంటి? జాబ్ చేసుకున్నారు, జాబ్ ముఖ్యమని నీకు కాదనట్లేదు, నీ పనులు ముఖ్యమని నీకు కాదనట్లేదు, నీ కుటుంబాన్ని నువ్వు టేక్ కేర్ చేయడంలో కాదనట్లేదు. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది నీ ఆత్మను సంరక్షించుకునుట, నీ ఆత్మను జాగ్రత్త వహించుట. అజాగ్రత్త వల్ల నీ ఆత్మీయ జీవితానికి లీస్ట్ ప్రేయర్ చేస్తున్నాం. నీ జీవితంలో 100%లో 90% ఫిజికల్గా మీరు అన్నిటికీ ఫోకస్ చేసి స్పిరిచువల్ లైఫ్ 10%. వాక్యం ఎప్పుడో ఒకసారి చదవడం, ప్రార్థన గుర్తు వచ్చినప్పుడు చేయడం, బాధ వచ్చినప్పుడు చేయడం. అంటే దేవునితో సంబంధాన్ని కొనసాగించడం, ఆత్మీయంగా మన జీవితాన్ని సరిచేసుకోవడం, ఇవన్నీ కూడా వీఆర్ లీస్ట్ బాధ అనమాట. అండ్ 10%. లోకాసు వార్త 17వ అధ్యాయంలో కూడా ఈ యొక్క మాటను ప్రస్తావిస్తూ లోకాసు వార్త 17వ అధ్యాయము ఇక్కడ మరి ఒక సందర్భాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. 17వ అధ్యాయం 27-28 వచ్చినారు. వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు
కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. చూసారు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. చూసారా, ఇక్కడ మరలా ఇక్కడ ఇంకొక యాడ్ చేశాడు. ఇక్కడ లోతు దినముల గురించి కూడా మెన్షన్ చేశాడు. అక్కడైతే ఏంటంటే నోవాహు దినముల గురించి ప్రస్తావించారు, లోతు దినముల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇల్లు కట్టుకొనొచ్చు, అక్కడేమో పెండ్లి చేసుకొనొచ్చు. ఈ విధంగా చూసినప్పుడు ఈ జీవితం అంతా కూడా మనం రోజువారీ జీవితంలో మన యొక్క ఫోకస్ అంతా వాటి మీద ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలి, మన పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మన పిల్లల్ని పోషించుకోవాలి. అంటే జీవితమైన సైకిల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ అందరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఇది నేను కాదనట్లేదు. పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, సంపాదించుకోవాలి, కష్టపడాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఇది ఈ లోక సంబంధమైన జీవితమే. దానికి ఎవరు కూడా అతీతులు కానే కాదు. ఇదే నీ జీవితం కాదు. ఇది నీ జీవిత పరమార్థం కాదు. నీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అది కానే కాదు. చాలా సందర్భాల్లో మనం అది గుర్తించలేకపోవడం వల్ల మనం చాలా కష్టపడుతుంటాం. ఒక ఆయన నేను గడిచిన దినాలు కూడా చెప్పాను. నేను 28 సంవత్సరాలుగా బెహ్రాన్ దేశంలో ఉన్నానండి. నా జీవితంలో సుఖం లేదు. నాకు ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి, డబ్బులు పంపించాలని చెప్పి. పిల్లలకు ఆ సమస్య ఉంది, మన ఇంట్లో ఈ సమస్య ఉంది. నేను ఎన్ని సంవత్సరాలు డబ్బులు పంపించినా సరే వాళ్ళు డబ్బు అంటారు. కానీ ఎప్పుడైనా నువ్వు ఎలాగున్నావు అని మాట్లాడరండి అని చెప్తున్నాడు. నీ ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వు భోజనం చేసావా నువ్వు అని చెప్పట్లేదు అని చాలా సందర్భాలు చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, నాకు చాలా బాధ కలుగుతుందండి. నా సొంత ఇంటి వారే నువ్వు భోజనం చేసావా ఈరోజు, వాళ్ళు ఫోన్ చేసినండి మీరు డబ్బులు పంపించండి, మాకు పలానా అవసరం ఉంది. అంటే మన జీవితం అంతట్లో కూడా వీటి మీద ఎక్కువగా మన ఆలోచన, వాటి కొరకు ఎంతో కష్టపడుతుంటాం, వారి కొరకు ఆందోళన చెందుతుంటాం. అంటే రేపటి గురించి ఆలోచన చేస్తూ మనం ఎంతో ఆందోళన చెందుతూ బాధపడుతూ మనం ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవే. అయితే ఈ యొక్క దినాలు మనం చూసినప్పుడు నోవాహు దినాలు అలా ఉన్నారు, అదేవిధంగా లోతు దినాలు కూడా అలా ఉన్నారు. అయితే ఆ రోజు నోవాహు దినాల్లో 120 సంవత్సరాలు నోవాహు తెలియజేశాడు. దేవుడికి నోవాహుకు కూడా దేవుడు తెలియజేశాడు. ఒక ఓడ నిర్మించని చెప్పినప్పుడు ఆ ఓడ నిర్మిస్తుంటే చుట్టూ వచ్చిన వాళ్ళు హేళన చేశారు. ఏమైనా నోవాహు ఏంటిది ఓడ కడుతున్నావు, నీకేంటి, ఎవరు చెప్పారు అంటే దేవుడు చెప్పాడంటే హేళన చేశారు, నవ్వారు. రోజు ఆయన కడుతున్నాడు, రోజు అయినా కడుతున్నాడు. ఆ 120 సంవత్సరాలు కూడా ప్రకటన చేశాడు ఆయన. ఆ 120 సంవత్సరాలు బోధించాడు. కానీ వారి తలంపులన్నీ కూడా చెడ్డగా ఉన్నాయంట. అందుకే కదా దేవుడు ఆ తరము వారిని అందరూ కూడా నాశనమే చేయాలనుకున్నప్పుడు ఒక నోవాహు మాత్రమే నిందారహితుడిగా కనబడినట్టుగా ఉన్నది. కేవలం వారి తలంపులన్నీ కూడా చెడ్డవి. ఆదికాండము 6వ అధ్యాయం 5-6 వచనాలు చూసినప్పుడు, నరులో చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారు హృదయం యొక్క తలంపులన్నీయు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయములో నొచ్చుకుని. చూసారా, ఆ సమయంలో దేవుడు మనుషులను చేసినందుకు బాధపడ్డాడంట. మనుషులు నేను ఇక్కడ ఎందుకు చేశాను ఈ లోకంలో, వారి తలంపులు కేవలము ఎల్లప్పుడూ చెడ్డవే అని చెప్పి మనుషులను చేసినందుకు దేవుడు బాధపడ్డాడంట. అంటే ఆ రోజు మనుషుల యొక్క జీవితం ఎంత దౌర్భాగ్యతనంగా ఉన్నదో చూడండి. ఎంత దౌర్భాగ్యమైన తనం, భయంకరమైన పాపముతో వారు కళ్ళు మూసుకుపోయి ఆ నోవాహు ఆ ఓడను కొడుతున్న 120 సంవత్సరాలు కూడా ప్రకటన చేసిన, హెచ్చరించిన, బోధించిన ఆ మాటలు లక్ష్యము చేయక వారందరూ కూడా హేళన చేశారు. ఎప్పుడైతే ఆ జల ప్రళయం వస్తుందో ఆ సమయంలో పరుగునొచ్చి ఆ నోవాహు మమ్మల్ని రక్షించు అని చెప్పి కేకలు వేసి ఉండవచ్చు. కానీ ఆ నోవాహు ఆ యొక్క ఓడ తలుపులు మూసుకున్నవి, వారికి అవకాశం లేకపోయింది. ఆ రోజు లోతు ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడిన సమయంలో ఆ అగ్ని గంధంతో దేవుడు ఆ ప్రాంతమును నశింపచేస్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా తప్పించుకోవాలని ప్రయత్నం చేసి ఉండవచ్చు. దాంట్లో ఏ ఒక్కరు కూడా మిగిలినట్టుగా మనం చూస్తున్నాము. ఈ దినాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు యువర్ లైఫ్ ఇన్ డేంజర్, నీ జీవితం ప్రమాదంలో ఉన్నది. అజాగ్రత్త వహిస్తున్నావు నువ్వు.
నీ శారీరకమైన జీవితం కోసము, నీ యొక్క లోక సంబంధమైన బ్రతుకు కోసము నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ ఆత్మీయ జీవితం కోసం ఏమాత్రం కూడా నువ్వు ఆలోచన చేయట్లేదు, శ్రద్ధ వహించట్లేదు. మొదటి పేతురు పత్రిక యెషయా గ్రంథం 22వ అధ్యాయము 12-14 వచనాలు చూసినట్లయితే, యెషయా గ్రంథం 22:12-14. రేపు చచ్చిపోదము గనక త్రిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయచ్చు, మాంసము తినుచు, ద్రాక్షారసము తాగుచు మీరు సంతోషించి వచ్చే. చూసారా, ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ యొక్క భయంకరమైన ఉగ్రత మీ మీదకి రాబోతుంది, ఆ తీర్పు మీ మీదకి రాబోతుంది అని దేవుడు పిలుపునిస్తే వాళ్ళు మనుషులు ఏమన్నారంటే తెలుసా, వాళ్ళు రేపు చచ్చిపోతాం కదా, రేపు చచ్చిపోతాం కదా, ఈరోజు తినేద్దాం, రేపు చచ్చిపోతాం కదా, ఈరోజు తినేద్దాం, రేపు చచ్చిపోతాం కదా, ఈరోజు ఎంజాయ్ చేద్దాం. చాలా సందర్భాలు ఎలా కదా, చచ్చిపోయే వాళ్ళకి ఏదో కోరికలు చెప్తుంటారు కదా, రేపు నువ్వు మరణిస్తున్నావు నీ కోరిక ఏదంటే చెప్తుంటారు కదా. అంటే చాలా మానవ జీవితంలో ఎలా ఉంటుందంటే, రేపు చచ్చిపోతాం కాబట్టి ఈరోజు అన్నీ అనుభవించేద్దారు, రేపు చచ్చిపోతాం కాబట్టి ఈరోజే ఎంజాయ్ చేద్దారని చెప్పి. ఒకసారి ఆలోచన చేయండి, ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి పని నిమిత్తము దేవుని తీర్పులోకి నువ్వు రాబోతున్నావు. దేవుడు తిరిగి రాబోతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన న్యాయపీఠం మీద నిలబడినప్పుడు నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఆ ప్రతి క్రియకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయాన్ని గమనించండి. రేపు చచ్చిపోతున్నాం కాబట్టి ఈరోజు అన్నీ కూడా ఎంజాయ్ చేద్దారని అనుకున్నావు. దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నేను పిలుస్తున్నాడు. చదవండి. కాగా ప్రభువును సైన్యములకు అధిపతి అగునగు యెహోవా నాకు ప్రత్యక్షుడే నాకు వినబడినట్లు ఇట్లా అనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలదని ప్రభువును సైన్యములకు అధిపతికు యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నాడు. నీ మరణం రాబోతుంది, నీ మరణం రాకముందే నీవు నీ పాప ప్రాయశ్చిత్తము నువ్వు పొందు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడంట. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా దేవుడు అదే హెచ్చరిక చేస్తున్నాడు. నీవు మరణము కాకముందు నీ పాప ప్రాయశ్చిత్తం కొరకు దేవుని దగ్గర వేడుకోండి, దేవుని అడగండి, దేవుని అడ్మిట్ చేయండి. దేవా నేను ఈ పాపం చేశాను, దేవా నేను తప్పిదం చేశాను, నేను నీకు ఇష్టం లేని ఈ కార్యాలు నేను చేశాను, నన్ను క్షమించు, నన్ను అంగీకరించు, నీ రాజ్య వారసుడిగా నాకు చెయ్యని చెప్పి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావంటే లోక సంబంధమైన జీవితం మీద ఉన్నప్పుడు కాదు. లోక సంబంధమైన జీవితం మీద ఉన్నప్పుడు ఏంటంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అది ధరించుకోవాలి, ఇది ధరించుకోవాలని ఆలోచన ఉంటుంది. ఇదంతా లోక సంబంధమైనది. విశ్వాసైన వ్యక్తి ఎలా ఉండాలో కొరింథీ పత్రికలో చక్కగా వివరించాడు పౌలు భక్తుడు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29 నుంచి చూసినట్లయితే, నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమైనదంట. దాని అర్థం ఏంటంటే టైమ్ ఈజ్ షార్ట్ అంట. అంటే కాలం అనేది తక్కువగా ఉన్నది మనకి. కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లంట, ఏడ్చేవారు ఏడవనట్లును, సంతోషపడువారు సంతోషపడనట్లును, కొనువారు తాము కొనిది తమది కానట్లును, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవించినట్లును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్న. చూసారా, ఈ లోకంలో మనం ఏదైతే పొందుకున్నామో అది పొందినట్లును, పెండ్లైతే పెండ్లి కానివారులాగా, లేకపోతే కట్టుకున్నవారు కట్టలేని వారుగా, సంతోషం వారు సంతోషపడినట్లుగా, ఈ విధంగా. అంటే ఈ సారాంతానంతా నేను చదివినప్పుడు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. When we read this verses, it's surprising, but the whole ఆ యొక్క సమరీ మనం చూస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఈ లోక జీవితంలో నువ్వు బ్రతకడం కోసమే తినాలి, నీకు వస్త్రాలు వేసుకోవాలి కట్టే నువ్వు ధరించాలి, ఈ లోకంలో నీకు ఇల్లు కావాలి కాబట్టి దాని గురించి. అంటే ఈ లోకంలో ఏదైనా సరే నీకు కావాల్సినంత మాత్రం దాని గురించి నువ్వు ప్రయాసపడి, అంతేకాని అదే నీ జీవితం కాదండి, అదే నీ జీవితం కాదు. దాని గురించే నువ్వు ఎక్కువ ప్రయాసపడకు, దాని గురించి నువ్వు లక్ష్యం చేయకు. ఇవన్నీ దాని గురించి నువ్వు లక్ష్యం చేసి ధనం మీద అపేక్ష కలిగిన వారు విశ్వాస జీవితంలో తొలగిపోతున్నారు. ఈ లోకంలో డబ్బులు సంపాదించాలని, ఈ లోకంలో పేరు సంపాదించాలని, ఈ లోకంలో ఘనత సంపాదించాలని ఎన్నో చెడు కార్యాలన్నీ చేసేస్తున్నారు. అది మీ జీవితం కాదది. ఈ లోకంలో నువ్వు పేరు సంపాదించినా, నువ్వు ఘనత సంపాదించినా, లేకపోతే ఈరోజు డబ్బు సంపాదించినా అది నీ జీవితంలో అది నిలిచేది కాదు. ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. నీ పేరు నీ దినాలు కొద్ది దినాలు ఉంటాయి, తర్వాత మనుషులు మర్చిపోతారు, మనుషులు నిన్ను
మర్చిపోతారు. ఈ లోకంలో నీవు పొందిన ఏదైనా సరే అది శాశ్వతమైనది కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. తర్వాత చదవండమ్మా. మీరు చింత లేని వారై ఉండవలను కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ పెట్టగలనని ప్రభు విషయమై కార్యములను గురించి చింతించుచున్నాడు. పెండ్లైనవాడు భార్యను ఎలాగూ పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్ర అవుటకు ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచుందరు. కానీ పెండ్లి అనేది భర్త ఎలాగూ పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. మీకు విరియొడ్డం వలనని కాదు, కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధానవర్తనులై ఉండవలని ఇది మీ ప్రయోజన నిమిత్తమే చెప్పుచున్నాను. అంటే దీనంతా సారాంశం అంతా చూసినప్పుడు మీ ఆత్మీయమైన ప్రయోజనం కొరకే నేను చెప్తున్నాను. ఈ లోక సంబంధమైన జీవితం కోసం ఏమాత్రం మీరు ఆలోచన చేయొద్దు. మీరు మళ్ళీ చదవండి. ఈ మాటలన్నీ కూడా మనం చదివినప్పుడు ఈ అన్ని మాటలు మన జీవితానికి వర్తిస్తున్నాయి. ఈరోజు మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకున్నాం, లేకపోతే ఈ లోకంలో ఎంజాయ్ చేయాలనుకున్నాం, లేకపోతే నా పలానా ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను పలానా సాధించాలి, పలానా పొందుకోవాలి, అది నేను కొనుక్కోలేదు, ఇది చేసుకోలేదు, అది నేను అనుభవించలేదు. ఈ విధంగా మనుషులకి అనేకమైన కోరికలు అనుకున్నవి. వాటన్నిటి కొరకు ఎక్కువ ప్రయాసపడకు. ఇవి ఉన్నా కూడా నువ్వు లేనట్టుగా జీవించు. నీకు ఏది ప్రయోజనకరమంటే నీ ఆత్మ సంబంధమైన జీవితం కొరకు ప్రయోజనకరమైంది. దాని కొరకే ప్రయాసపడు, అట్టి రీతిగా జీవించు. కాబట్టి మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు ఇవన్నీ చేస్తూ సమయాన్ని వృధా చేయొద్దు. వాటి కొరకు ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నావు. నువ్వు ఎంజాయ్ చేయడానికి ఎంతో కష్టపడతావు, నువ్వు ఎంజాయ్ చేయడానికి ఎంతో డబ్బును వెచ్చిస్తూ ఉంటావు, నువ్వు ఎంజాయ్ చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటావు. నీ సమయము, నీ టైము, నీ బలము అన్నీ దీనికోసం చేస్తున్నావు. ఇది శ్రేష్టమైనది కాదు. ఏది శ్రేష్టమైందంటే నీ ఆత్మీయ జీవితం శ్రేష్టమైంది. చాలామందికి అది గుర్తించలేకపోతున్నారు. ఆత్మీయ జీవితం గురించి అసలు శ్రద్ధ ఉండట్లేదు. కాబట్టి హెచ్చరిక చేస్తున్నాడు, అజాగ్రత్త వహించొద్దు అని చెప్తున్నాడు. రెండవది చూసినప్పుడు ఈ యొక్క మత్తయి సువార్త 24లోనే చూసినట్లయితే ఒకడు కొనిపోబడుదుడు. 24, 40, 42 వచనాలు చూసినట్లయితే 4:40 ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడినంట. ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇక్కడ రెండు గుంపులు కనబడుతున్నాయి. ఒకడు ఆ దేవుని రాకడ వచ్చినప్పుడు దేవుని రాకడలో వెళ్ళి ఏకీభవించేవారు ఒకరు కనబడుతున్నారు, విడవబడిన వారు ఒకడు ఉంటున్నారంట. చూడండి ఒకసారి. భార్య భర్తలు ఉన్నారనుకోండి, భర్త వెళ్తాడు, భార్య ఉండిపోతుంది. ఒకవేళ భార్య వెళ్తుంది, భర్త ఉండిపోతున్నాడు. ఒకవేళ తల్లిదండ్రులు వెళ్తున్నారు, పిల్లలు ఉండిపోతున్నారు. ఇవన్నీ మనం చూసినప్పుడు రక్షణ ఎవరికి వారి వ్యక్తిగతం. మీ తండ్రుల యొక్క రక్షణ, లేకపోతే నీ భార్య రక్షణ, నీ భర్త రక్షణ, నీ తల్లిదండ్రుల రక్షణ అది నీకు వర్తించదు. ఎవరి రక్షణ వారిదే. దేవుని రాకడ వచ్చినప్పుడు నువ్వు రక్షించబడితే నువ్వే తీసుకువెళ్తావు. దేవుడు పిలిచినప్పుడు నువ్వు రక్షణ పొంది ఆయన రాకడకు సిద్ధపడిన వారుగా ఉంటున్నట్లయితే, నువ్వు క్వాలిఫైడ్గా ఉన్నట్లయితే దేవుడు నేను తీసుకెళ్తాడు. రక్షణ పొందని వారిని దేవుడు విడిచిపెడతాడు. క్రైస్తవ కుటుంబంలోనే పుట్టానండి, లేకపోతే పాస్టర్ గారి ఫ్యామిలీ అండి, మాది బిషప్ గారి ఫ్యామిలీ అండి, మా తల్లిదండ్రులు లేకపోతే మా పూర్వీకులు దేవుని సేవ చేసిన వారండి అయి ఉండొచ్చు. రక్షణ లేకపోతే విడవబడిన గుంపులో ఉంటావు. రక్షణ పొందినట్లయితే అక్కడ ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. రెండు గుంపులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. లోకాసు వార్త 17లో కూడా ఈ మాట మనం స్పష్టంగా చూస్తున్నాము. లోకాసు వార్త 17వ అధ్యాయం 24-30 చూసినప్పుడు అలాగనే మనుష్య కుమారుడు ఆ దినమును ఉండును. అయితే ముందుగా అనేక హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపేక్షింపబడవాలి. చూసారు, ఆ కాలంలో మనం చూసినప్పుడు అక్కడ కూడా కొంతమంది విడవబడిన వారు అక్కడ కనబడుతున్నారు. ఈ యొక్క మాటలో కూడా మనం చూసినట్లయితే
చాలు 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 చాలు. కాబట్టి మనం ఈ మాటలు మనం చూసినప్పుడు ఒకరు మరి కొనిపోబడుతున్న వారు కనబడుతున్నారు, మరి ఒకరు విడిచిపెట్టబడిన వారు మనకి కనబడుతున్నారు. అంటే ఆ దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు ఎవరైతే రక్షణ పొందుతారో వారిని మాత్రం తీసుకువెళ్తారు, రక్షణ పొందని వారిని దేవుడు విడిచిపెట్టినట్టుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన్ని మనందరం కూడా ఆలోచన చేయాలి. మన జీవితంలో మనం నిజముగా సిద్ధపడి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ రాకడ సమయంలో ఖచ్చితంగా దేవుడు మనం తీసుకువెళ్తాడు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూసినట్లయితే, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూసినట్లయితే, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిక చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించుసారా. ఆ లోతు ఉన్న సమయము, లోతు ఉన్న పరిసరాలు మనం చూసినప్పుడు పాపంతో నిండిపోయింది కదా, పాపంతో నిండిపోయినాయి. కానీ దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. అబ్రహాం యొక్క ప్రార్థన ఫలించింది, అబ్రహాం యొక్క ప్రార్థన ఫలించింది. లోతు జీవితం కూడా ఇక్కడ రాసిన వాక్య ప్రకారం కూడా లోతును దేవుడు తన యొక్క మరి నీతి జీవితాన్ని బట్టి రక్షించినట్టుగా చూస్తున్నాం. చదవండి. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చానంట. ఈరోజు క్రైస్తవ విశ్వాసం ఉంటుంది. మనము లోకంలో మనం ఉంటున్న చుట్టూ కూడా భయంకరమైన అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన జీవితాలు, అపవిత్రమైన తలంపు కలిగిన వ్యక్తులు మన చుట్టూనే ఉంటారు. కానీ నీవు ఆ అపవిత్రతను, మలినాన్ని నీలో రాకుండా నిన్ను సంరక్షించుకోవాలి. యూ నీడ్ టు సేఫ్ గార్డ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ పవిత్రమైన జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే నువ్వు దేవుని చేత ప్రత్యేకింపబడినవు కాబట్టి, ఈ లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారు కాబట్టి నీవు వారికి వేరుగా మీరు జీవించవలసిన వారమే అన్నాం. చదవండి తర్వాత. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. చూసారా, భక్తులను శోధనలో తప్పించుటకు దేవుడు సమర్థుడంట. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన శోధనలు, అనేకమైన అపవిత్రమైన కార్యాల్లో పడిపోకుండా నీ ప్రవర్తన కాయువాడు ఎవరంట? దేవుడు. సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది, నీ ప్రవర్తన కాయువాడు ఎవరు? దేవుడు. అంటే నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు నువ్వు అపవిత్రతలో పడిపోకుండా, మోసపు మాటల్లో పడిపోకుండా, ఈ లోకంలో పడిపోకుండా దేవుడు నీ ప్రవర్తన కాస్తూ ఉంటాడు. ఆయన నీకు కావాలి వాడిగా ఉంటాడంట. గాడ్ బికమ్ ఏ వాచ్మ్యాన్. దేవుడు ఒక కావలివాడిగా ఉండి నీ ప్రవర్తన కాస్తుంటాడు. నీకు వెంటనే దేవుడు హెచ్చరిస్తుంటాడు, ఇది నువ్వు చేయొద్దు, ఈ కార్యాలు నువ్వు పడవద్దు, ఈ మాటలు నువ్వు మోసగింపబడవద్దు అని చెప్పి ఈ అపవిత్రమైన కార్యాలు చేయకుండా, శోధనలో పడిపోకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రవర్తనను ఆయన కాయువాడుగా ఉంటున్నాడు. కాబట్టి అటు రీతిగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు నువ్వు కొనుక్కోబడే గుంపులో ఉంటావు, కానీ విడవబడే గుంపులో నువ్వు ఉండవు. అంతం వరకు ఎవరైతే ఓపికగా ఉంటారో వారే రక్షింపబడతారని దేవుని వాక్యం సెలవేస్తుంది. అయితే ఏ విధంగా మనం ఎదురు చూడాలి? అజాగ్రత్త లేకుండా ఏ విధంగా మనం ఎదురు చూడాలంటే మెలకువగా ఎదురు చూడాలి. ఏ విధంగా మెలకువగా ఉండాలని దేవుని వాక్యం చూసినప్పుడు మరి రోమాపత్రిక 13:11 చూసినట్లయితే, రోమాపత్రిక 13:11 చూసినట్లయితే, మరియు మీరు కాలమెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకుని అలాగు చేయడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. కాలమెరిగి నిద్ర మేలుకున్న వారుగా, అంటే ఈ లోకంలో మనం నిద్రించేవారు కాకుండా మన సమయాన్ని మనం చూసుకుందాం. ఎందుకంటే పరిస్థితులు అంత్యకాలములు అపాయకరమైన దినాల్లో మనము డేంజరస్ సిచ్యువేషన్స్లో ఉన్నాం. కాబట్టి కాలమెరిగి నిద్ర మేలుకున్నవారుగా, అంటే మేలుకున్నవారుగా, ఆత్మీయ జీవితంలో మేలుకున్నవారుగా ఉండాలి. నిద్రించేవారుగా మనము ఉండకూడదు. కాలమెరిగి రక్షణ సమీపంగా ఉంది. కాబట్టి ఇంకా రక్షణ పొందినవారు, ఇంకా మారు మనసు పొందినవారు, ఇంకా ఈ పాప జీవితాన్ని విడినవారు, ఇంకా బంధకాల్లో ఉన్నవారు, వారందరూ కూడా వారు మెలకువగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం కూడా చూసినట్లయితే, మెలకువగా ఉండడి, విశ్వాసమందు నిలకడగా ఉండడి,
పౌరుషం గలవారైనడి బలవంతుడై. చూసారా, మన విశ్వాస జీవితంలో స్టేబుల్గా ఉండాలంట. సందేహించే వారికి ఉండకూడదు, తొలగిపోయే వారుగా ఉండకూడదు, అస్థిరులుగా కూడా మనం ఉండకూడదు, నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారుగా ఉండాలంట. అంటే విశ్వాస జీవితంలో పౌరుషం కావాలి. దేవుని కొరకు మనం పౌరుషంగా జీవించాలి, దేవుని కొరకు బలవంతులై ఉండాలి. ఎందుకంటే సాతాను ఎవరిని మృంగుదురా అని ఎప్పుడు చూస్తుంటాడు. సాతాను ఎవరిని మృంగుదురా అని ఎప్పుడు మనల్ని చూస్తుంటాడు. ఏ విధంగా పడగొట్టాలి, ఏ విధంగా నాశనం చేయాలి, ఏ విధంగా మన జీవితాన్ని లోకంలో పడవేయాలని చెప్పి ఈ సాతాను నిత్యము కూడా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలకువగుంటూ నిలకడగా విశ్వాసమైన జీవితంలో పౌరుషం కలిగిన వారుగా బలవంతులుగా మన విశ్వాస జీవితంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 4:7 కూడా చూసినట్లయితే, అయితే అన్నిటి అంతము సమీపమున్నది గాక మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలండి. విశ్వాస జీవితంలో అతి ముఖ్యమైనది ప్రార్థనా జీవితం. విశ్వాస జీవితంలో అతి ముఖ్యమైనది ప్రార్థన జీవితం. అనునిత్యం కూడా ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టు. ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో సంబంధము కలిగి ఉన్నట్టు. అంటే ప్రార్థన అంటే అవసరం వచ్చినప్పుడు కాదండి. ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలంటే మనం ఆ యొక్క ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీసుకోవడం కాదు. ప్రార్థన అంటే అనునిత్యం కూడా దేవునితో మాట్లాడుతుండాలి, అనునిత్యం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. టు కమ్యూనికేట్, దేవునితో అనునిత్యం కూడా మాట్లాడుతుండాలి. అది మెలకువగుండి ప్రార్థన చేయవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రాకడకు మరి సిద్ధపడుతున్న మనము ఏ విధంగా ఉండాలంటే ప్రార్థనలో మెలకువగా ఉండాలని చెప్తుంది. అదేవిధంగా మొదటి పేతురు పత్రిక 5:8 చూసినప్పుడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగుండి, మీ విరోధైన అపవాది గర్జన సింహాలే ఎవరి మృంగదనాన్ని వెదుకుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి కలవారే మనము నిలకడైన విశ్వాసం కలిగి బలవంతులై ఉన్నప్పుడు ఆ సాతాను వచ్చి నిన్ను అటాక్ చేసిన నువ్వు పడిపోవు, నిన్ను అటాక్ చేసిన నువ్వు పడిపోవు. నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగుండి నువ్వు ఎదురు చూసేవారుగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3:2-3 చివరిగా చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 3:2-3 చూసినట్లయితే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచును. నీవెలాగూ ఉపదేశము పొందితువో ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియ మీ మీదకు వచ్చునో అది నీకు తెలియదు అని చెప్తున్నాడు. కాబట్టి మరొకసారి దేవుని వాక్యం స్పష్టంగా మనం హెచ్చరిస్తుంది ఏంటంటే, ఇంకా నీ జీవితం ఆత్మీయ జీవితము సంపూర్ణంగా కనబట్టలేదు. నీ ఆత్మీయ జీవితం ఇంకా నాకు సంపూర్ణంగా కనబట్టలేదు. నీళ్ళు ఇంకా కొరతలు కనబడుతున్నాయి, యు ఆర్ నాట్ ఫుల్లీ, నీ యొక్క పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం నాకు కనబట్టలేదు. కాబట్టి నువ్వు త్వరపడి నీ జీవితాన్ని సరి చేసుకో, త్వరపడి నీ జీవితాన్ని సరి చేసుకో. ఏ వాక్యం అయితే నిన్ను హెచ్చరిస్తుందో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని సరి చేసుకుని పరిపూర్ణత వైపు నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎలా వెళ్ళాలి? పరిపూర్ణత వైపు వెళ్ళాలి. ఎక్కడున్నా ఎవరం కూడా పరిపూర్ణం కాదు. నీ పరిపూర్ణ దేవునితో మనం పోల్చుకున్నప్పుడు మన జీవితంలో ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో మన జీవితంలో దేవునికి ఇష్టం కానీ ఎన్నో లక్షణాలు ఉన్నాయి, ఎన్నో అవలక్షణాలు మన జీవితంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు అదన్నీ కూడా చూస్తున్నాడు, నువ్వు త్వరపడి నీ జీవితాన్ని సరి చేసుకుని ఏ మాటలైతే వింటున్నావో, ఏ మాటల చేత హెచ్చరించబడుతున్నావో వాటన్నిటి ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకుని పరిపూర్ణత వైపు నువ్వు వెళుతున్నప్పుడు, పరిపూర్ణత నీ ఒక్కడే సాధించలేవు, నీ సొంత ప్రయత్నం అయితే జరిగేది కాదు. దేవునికి అప్పగించాలి, నీ జీవితం దేవునికి అప్పగించాలి. ఆ దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు, రక్షణలో దేవుడు నడిపిస్తాడు. ఆ రాకడ వచ్చినప్పుడు మెలకువగుండి ఆ రాకడ కొరకు నువ్వు ఎదురు చూడువాడుగా ఉండాలి. కాబట్టి 3 విషయాలు: 1, తినుచు త్రాగుచ్చు పెండ్లికిచ్చుకునుచు సమయాన్ని నువ్వు వృధా చేయొద్దు. ఒకరు కొనిపోబడుతున్నారు, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు. కాబట్టి కొనిపోబడే గుంపులో నువ్వు ఉండాలి. 3వ చూసినప్పుడు మెలకువగుండి నువ్వు ఎదురు చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అట్టి రీతిగా క్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఈ లోక సంబంధమైన జీవితం కొరకు ఏమి తిందువా, ఏమి త్రాగదువా, ఏమి ధరించుకుందామని వాటి కొరకు నువ్వు ఫోకస్ చేయకుండా పైనున్న వాటి కొరకే నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుని రాకడలో నీవు కూడా పాలుభాగస్వామి ఉంటావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.